హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మౌంటైనరీ గేర్ మోటార్ మెయిన్ షివ్ దాని మెయిన్ పుల్లి ఎలా తీయాలో చూద్దాం. ఇక్కడ మోటార్ వచ్చేసి MT77 520 డయా వీళ్ళయ్య ఓరుగు 13mm రోప్. ఇది వచ్చేసి పుల్లి 520 డయా 13mm రోప్ ఓరుగులో. అక్కడ కస్టమర్కి కావాల్సింది, కస్టమర్కి ఏమో 10mm ఉంది, దానికోసం పుల్లి తీసుకున్నాం. ఈ రెండు బోల్ట్ అంటే 19mm స్పానర్తో వస్తాయి, కాకపోతే రన్నింగ్లో లూజ్ కాకుండా లాక్ చేసి పెడతారు. ఇది ఓకే, ఇక్కడ చిజిల్తో తీయాలి. మొత్తం స్టేట్ చేసిన దగ్గర తీసుకురా. ఇది ఉంది కదా, లాక్ అనేది మనం చిజిల్ తోటి మొత్తం ఫ్లాట్ చేసిన తర్వాత స్పానర్ వస్తుంది. ఇప్పుడు చిజిల్ తోటి రెండు ఫ్లాట్గా చేసేసినాయి. ఇప్పుడు మనకి స్పానర్ పెట్టి ఈజీగా ఉంటుంది. 18-19 మనకు వచ్చేసి ఇక్కడ 19 స్పానర్ వస్తుంది. 19 నెంబర్ వస్తుంది దీనికి. చేసుకోవచ్చు, ఈజీ చేసుకోవచ్చు. ఈ డైరెక్షన్ ఓపెన్. స్టార్ట్ చేసాం. ఇది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ వచ్చి లాక్ అవుతుంది. సేమ్ రెండు లాక్ చేయాలి. దాని బోల్ట్కి అదే హైకోర్ట్ ఇప్పుడు సెంటర్ బోల్ట్ టైట్ వేస్తుంటే దీన్ని లాగుతాను. ఇది కరెక్ట్ సెట్ అయిందో లేదా ఇట్లా చూసుకుని తెలుస్తుంది. ఓకే, ఫుల్ టైట్. ఇది ఎప్పుడైతే ఫుల్ టైట్ చేస్తామో ఇది బయటికి అంటే ఇది కరెక్ట్ పొజిషన్లో ఉండాలి, రెండు ఈక్వల్ థ్రెడింగ్ ఉండాలి, తర్వాత ఇది టైట్. ఓకే, ఈ విధంగా టైట్ చేసేటప్పుడు ఒకరు పుల్లి పట్టుకొని చేయాలి. ఇప్పుడు టైట్ చేసినప్పుడు అది పుల్లి మీద పడే ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ నా చెవి మీద పడింది, కానీ ఎవరిని పట్టుకోమని చెప్పలేదు. పట్టుకొని చేస్తే కొంచెం సేఫ్ సైడ్లో ఉంటుంది. నేను గ్లౌజ్ వేసుకున్నా కూడా చెయ్యి ఇంతగానో కట్ అయిపోయింది, అందుకోసం అది పట్టుకొని చేసి అంటే పట్టుకోమని చెప్పి మనం అనేది టైట్ చేయాలి. అప్పుడప్పుడు ఇంత ఈజీగా రాదు, అంటే ఫుల్ టైం తర్వాత ఇంతే ఉంటుంది. ఇప్పుడు చిన్న హ్యామర్ తోటి ఇటు కొట్టుకోవాలి. ఓకే, ఇట్లా కొట్టమని ఇప్పుడు ఎట్లా వచ్చిన సౌండ్ అట్లా వస్తుంది. మళ్ళీ ఓపెనింగ్ ప్రొసీజర్ కూడా సేమ్. ఓపెన్ అప్పుడు కంప్లీట్గా ఓపెన్ చేసుకొని బరువు ఉంటుందండి. చాలా ఉంటుంది. ఇది మామూలుగా పెడుతుంది. మళ్ళీ ఇంకొకటి మెయిన్ బంద్ చేసిన పెట్టాను. ఇక్కడ ఉంది కదా ఈ డాట్, ఈ డాట్ ఉన్న సైడ్ లోపల సైడ్ అంటే ఇక్కడ సైడ్ ఇది ఓకే, ఇది లోపల సైడ్ అంటే ఎక్కడైతే డాట్ ఉందో
ఇది ఇటు సైడ్ వెళ్ళాలి. నువ్వు ఇట్లా పెట్టినా కూడా సగం పడుతుంది, సగం మీద అక్కడ ఆగిపోద్ది. ఇక్కడ దీనికి ఏమి ఉండదు చూడ్డానికి, జస్ట్ చాబీ ఉంటుంది. ఇక్కడ మీరు చాబీ ఉంటుంది కానీ ఇక్కడ డాట్ ఉన్నది, ఇక్కడ దీని లోపల సైడ్ ఉండాలి. ఓకే. వీడియోలో చూపించిన విధంగా అయితే మెయిన్ షూని మనం బయటికి తీయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.